తెలిస్తే మనం వేరే వాళ్ళకి చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ప్రతినిధి విద్యాసాగర్ కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరొక ప్రాంతంలో హైదరాబాద్ లో ఈ మాక్ డ్రిల్ ఎలా జరుగుతోంది చెప్పడానికి విద్యాసాగర్. చాలా హడావిడి కనిపిస్తోంది మీ వెనకాల. మనం చూస్తున్నాము గోల్కొండ పరిధిలోని నానానగర్ ఒక అపార్ట్మెంట్ వద్ద మాక్ డ్రిల్ జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఒక అటాక్ జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఏ విధంగా ఎవాక్యుయేషన్ చేయాలి, ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని ఏ విధంగా సహాయక చర్యలు అందించాలో కూడా ఇక్కడ ఒక మాక్ డ్రిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటికే ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ ఇక్కడికి చేరుకున్న తర్వాత వారంతా కూడా దిగి నేరుగా ఎలా సహాయక చర్యలు చేపట్టాలి, భవనంలో చిక్కుకున్న వారిని ఏ విధంగా బయటికి తీసుకురావాలి. 4 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు కూడా వార్ సైరన్ మోగిన తర్వాత ప్రజలు స్వయంగా వారంతా కూడా భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత అటాక్ జరిగిన ఒక ప్రాంతంలో, ఎందుకంటే ఎయిర్ బేసెస్ కావచ్చు, సైనిక స్థావరాలు ఎక్కడైతే ఉంటాయో ఆ సమీపంలో ఎయిర్ రైడ్ జరుగుతాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఒక బిల్డింగ్ మీద జరిగినప్పుడు ఏ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం అపార్ట్మెంట్ లో ఫ్లోర్ల వారీగా వాలంటీర్లను ఏర్పాటు చేయడము, వారంతా కూడా ముందే ఎవరైనా ప్రియారిటీ వైజ్ బయటికి ఎవాక్యుయేషన్ ఉంటుంది. ముందస్తుగా ఎవరైనా పేషెంట్లు మనం ఎవాక్యుయేట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అపార్ట్మెంట్ లో ఏ విధంగా ఇక్కడ వాలంటీర్స్ ఏర్పాటు చేసుకొని బయటకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇదే తరహాలో ఒకవేళ అటాక్ జరిగినటువంటి ప్రాంతంలో ఒక బిల్డింగ్ లో చిక్కుకుపోయిన వారందరినీ కూడా బయటికి ఏ విధంగా తీసుకురావాలన్నది ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది వీరంతా కూడా ఇక్కడ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకవేళ అటాక్ అనేది సమీపంలో అదేవిధంగా మెహిపట్నంలో ఉన్నటువంటి ఆర్మీ ఏరియా మధ్యలో ఉన్నటువంటి ఈ నారాయణనగర్ ప్రాంతంలో ఏ విధంగా సహాయక చర్యలు చేపడతారన్నది మనం ఎన్సీసీ కావచ్చు, పోలీసు, ఫైర్ సిబ్బంది వీరంతా కూడా ఏ విధంగా ఒక వ్యక్తిని కావచ్చు, పిల్లల్ని కావచ్చు వీరందరినీ బయటకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్ విద్యాసాగర్, సో అది ప్రస్తుతం అయితే మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ప్రజలు మరొకసారి మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జరుగుతున్న ఈ మాక్ డ్రిల్స్ అన్ని కూడా ప్రీ ప్లాన్డ్. అందుకే అంతమంది సిబ్బంది, అంతమంది పోలీసులు, అంతమంది జనం మనకు అక్కడ కనిపిస్తున్నారు. బట్ రియాలిటీకి వస్తే నిజంగా ఇంత సీన్ ఉండదు. ఎందుకంటే ఇంత పెద్ద నగరంలో ఇన్ని చోట్ల ఏదైనా దాడులు జరిగితే ఇంత పెద్ద సంఖ్యలో అధికారులు కానీ మీకు సహాయం చేయడానికి కానీ పోలీసులు కానీ వచ్చే పరిస్థితి ఉండదు. సో ఖచ్చితంగా మనకి మనం ఎలా జాగ్రత్త పడాలి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. యుద్ధం అంటూ వస్తే ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఈ దృశ్యాల కంటే 100 ఇంతల భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్.